లో ఉండేవాడిని ఇంతకుముందు. నేను వచ్చేసి ఒక రెప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చిన్మయ విద్యాలయ ఇంటర్నేషనల్ కాలేజ్ దాంట్లో వర్క్ చేశాను. తర్వాత వాళ్ళు ఎండప్ చేశారు సిద్ధవ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, దాంట్లో వర్క్ చేశాను. టోటల్ 17 ఇయర్స్ జాబ్ చేశాను నేను. లాస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ జాబ్ రిజైన్ చేశాను బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్. ఇప్పుడు చూడండి, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, ఏదైతే పని చేస్తున్నారో దాన్ని వదిలిపెట్టితే కూడా మీకు డబ్బు వస్తే ఎట్లా ఉంటుంది? ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. నేను ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చానంటే కేవలం ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ కోసం వచ్చాను. అంటే నేను ఏం పని చేయకుండా కూడా నా ఇంటికి డబ్బు రావాలి, అదే మోటోతోని నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన. అట్లా డబ్బు వచ్చేంత వరకు వర్క్ చేసినాం, ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం, అన్ని చేసినాం. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళు ఉన్నారు, చాలా మంది చాలా రోజుల నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మీరు ఆర్గ్యుమెంట్ జోన్ లో నుంచి లెర్నింగ్ మోడ్ కి రండి. ఆర్గ్యుమెంట్ జోన్ లో కంటే ఇది ఇట్లా ఎందుకున్నది, అది ఎట్లా ఎందుకున్నది, ఇది ఎందుకు నడుస్తలేదు, అది ఎందుకు నడుస్తలేదు, అక్కడ ఇట్లా జరిగిందా, ఇక్కడ ఇట్లా జరిగింది, వీళ్ళు తక్కువ ధరకు అమ్ముతున్నారు, ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, ఓకేనండి, ఇవన్నీ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్ జోన్ లో నుంచి లెర్నింగ్ మోడ్ కి రండి. లెర్నింగ్ మోడ్ అంటే నేర్చుకోండి, ఎందుకు జరుగుతుంది అనేది అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? నేనే ఉన్నాను, నాకు ఆంబే పేస్ట్ 300కి ఇస్తుంది, 330 రూపాయలకి అమ్మాలి. నేనేం చేస్తున్నాను? 280కి అమ్ముతున్నాను. ఎన్ని రోజులు అమ్ముతా చెప్పండి? ఆలోచించండి. 300 రూపాయలకు వస్తువు కొని 200 రూపాయలకు అమ్ముతా ఎన్ని రోజులు అమ్ముతా? దట్ ఈస్ రాంగ్ యాటిట్యూడ్. అర్థమైందా? రాంగ్ పీపుల్ చేసే పని అది ఎప్పటికైనా డిస్ట్రాయ్ అవుతుంది. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఎవరైనా కొనుక్కుంటే తీసుకోండి 30 రూపాయలకి, వాళ్ళు లాస్ అవుతారు, మీకేం ప్రాబ్లం లేదు. నాకు ఇప్పటికీ పర్సనల్ గా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. చాలా మంది ఏం చెప్తున్నారు, అమెజాన్ లో దొరుకుతుంది అంటున్నారు. అమెజాన్ లోనే కొనమని చెప్తారు. నాకు పర్సనల్ కస్టమర్స్ ఉన్నారు, దాదాపు ఒక 30 to 50 మెంబర్స్ కస్టమర్స్. నాకు అమెజాన్ లో తక్కువ దొరుకుతుందంటే అక్కడే కొనమండి. అది నీ లాస్. గ్యారంటీ లేదు, అష్యూరెన్స్ లేదు, ఎవిడెన్స్ లేదు, అది నీ లాస్. మా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా దగ్గర వాళ్ళు, ఐ నెవర్ ఆబ్జెక్ట్, అది ఆయన ఒపీనియన్. అర్థమైంది? నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేను నీకు అర్థం చేయించాల్సిన అవసరం నాకు లేదు, మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మీకున్నది. డబ్బు మీకు, మీ దగ్గర డబ్బు ఉన్నది అంటే మీ ఆలోచనలు వేరుంటాయి, డబ్బు లేదు అంటే ఆలోచనలు వేరే ఉంటాయి. ఓకేనా అండి? ఓకే, మీరు డబ్బు అయితే ఫ్రీగా ఇయ్యరు కదా, ఎవరికి ఫ్రీగా మీ దగ్గరికి కూడా రాదు కదా. మీరేం చేయాలి? ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పని చేస్తున్నారు. మీరేంటిది? ఏ పని చేస్తే సెక్యూర్ జోన్. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్, తాతలు ముత్తాతల నుంచి చూసుకుంటే అందరూ వ్యవసాయం కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదో పని చేసిన వాళ్ళే. మరి ఎప్పటి వరకు ఎందుకు ధనవంతులు కాలేదు? మీ వరకైనా ఎందుకు ధనవంతులు కాలేదు? నేను చెప్తా చూడండి. మీ తాతలు ముత్తాతలు ధనవంతులు కాదు, మీరు కాలేదు, నేను కూడా కాలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ధనవంతులు కూడా బీదవాళ్ళు అయింది. పూర్వకాలము శ్రీకృష్ణదేవరాయలు అపర కోటీశ్వరుడు ప్రపంచంలో, ఆ కుటుంబమే బీద కుటుంబం అయింది. అలాంటి కుటుంబాలు, రాజులు, మహారాజులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజున ఆ కుటుంబాలన్నీ బీద కుటుంబాలైనవి. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థను డెవలప్ చేయడం కాకుండా పొరుగు రాజ్యాల మీద యుద్ధం చేయడం కోసం ప్లాన్ చేసుకున్నారు. అందుకే వాళ్ళు వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు అంతరించిపోయాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఒక కుటుంబం ఉన్నది, దాన్ని డెవలప్ చేయడానికి, దాన్ని బిల్డ్ చేయడానికి, దాంట్లో నాలెడ్జ్ నింపడానికి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళకి నాలెడ్జ్ నింపడానికి ప్రయత్నం చేయండి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ రోజున ఆంబే ఫౌండర్స్, ఆంబే ఫినామినన్ అని ఒక బుక్ ఉంటుంది, 7,000 రూపాయలు ఉంటుంది ఒక బుక్. ఆ బుక్ కొనుక్కొని చదవండి మీరు. ఆంబే అంటే ఏంటిది, ఆంబే ఎందుకు ఉద్భవించింది, ఆంబేలో ఏం జరుగుతుంది, ఆంబేలో ఎలాంటి పీపుల్ ఉన్నారు. ఒక 2 ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన బిజినెస్
ఈ రోజు దాదాపు 1 కోటి మందికి యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ల పైన ఉన్నది ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు. చిన్న చిన్న వ్యక్తులు నాలాంటి వాళ్ళు కాదు, చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు కుప్పలు దీంట్లో ఉన్నారు. ప్రాబ్లం ఏంటిది? మీరు ఏంటిదంటే లో సెల్ఫ్ ఇమేజ్, తక్కువ చదువుకున్నారు, తక్కువ ఆదాయము, తక్కువ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అదంతా మర్చిపోండి. మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించండి. ధీరుభాయ్ అంబానీ అతను 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులో పెట్రోల్ బంక్ లో పనిచేసిండట. మీలాగా నాలాగా ఒక సామాన్యుడు పెట్రోల్ బంక్ లో పనిచేసింది. అతను 60వ సంవత్సరం వయసులో చనిపోయాడు. అంటే దాదాపు 54 సంవత్సరాల వయసు పనిచేసిండే. 44 సంవత్సరాల వయసులో వర్కింగ్ పీరియడ్, 44 సంవత్సరాల వయసులో టైం పీరియడ్ లో 60,000 కోట్లు సంపాదించిండట. ఆయన ఏం చేసేటోడు అంటే, ఆయన రిచ్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అడవి కూర్చునేటోడట, వాళ్ళ మాటలు జాగ్రత్తగా వినేటోడంట. మీరేంటిది, మీరు లర్నింగ్ యాటిట్యూడ్ రండి, నేర్చుకోండి. నేను ఇంకా ఇట్లా ఎందుకున్నాను, ఇట్లా ఎన్ని రోజులు ఉండాలి, నా కుటుంబం ఎన్ని రోజులు ఉండాలి. మీరు ఎప్పుడైతే మార్పు కోరుకుంటారో మీ లోపల మార్పు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఏంటిదంటే మీరు మార్పు కోరుకోవట్లేదు. ఆంబే బిజినెస్ చాలా మందికి అయితే లేదు కాదు అని అంటారు. ఎందుకు కాదు అంటే మీరు చెయ్యక కాదు, అంతే. మీటింగ్ ఉంటుంది, రారు. 3ంటికి మీటింగ్ అంటే 4ంటికి వస్తారు. మేము అట్లా చేయలేదు. అర్థమైందా? ముంగట 2 సీట్లు ఖాళీ ఉన్నాయి, వెనక సీట్లలో కూర్చున్నారు. మేము అట్లా చేయలేదు. దయచేసి ఏంటిదంటే మీరు ఏ పనన్నా చేయండి, శ్రద్ధగా చేయండి.